నోటి దుర్వాసన రాగానే చాలామంది మార్కెట్లో మౌత్ వాషెస్ని తీసుకొని రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. ఇలా చేయకూడదు. అసలు ఈ మౌత్ వాషెస్ని ఎందుకు వాడాలి, ఎలా వాడాలి అని చూద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ మైథిలి ఫ్రమ్ కోటేశ్వర్ ఈఎన్టీ అండ్ డెంటల్ క్లినిక్. మౌత్ వాషెస్లో చాలా రకాలు ఉంటాయి. అయితే మన డెంటల్ ఇష్యూస్ని బట్టి పర్టికులర్ టైప్ ఆఫ్ మౌత్ వాష్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడుకుంటే మంచిది. ఈ మౌత్ వాషెస్ని మనం సెన్సిటివిటీ ఉన్నా, లేదంటే చెవుల నుంచి రక్తం కారినా, నోటి దుర్వాసన ఉన్నా, అండ్ నెక్స్ట్ ఏదైనా చిన్న చిన్న సర్జికల్ ప్రొసీజర్ చేయించుకున్న, అండ్ నెక్స్ట్ డ్రై మౌత్ కండిషన్స్లో కూడా మౌత్ వాషెస్ని వాడుతూ ఉంటారు. ఈ మౌత్ వాషెస్లో చాలా రకాలు ఏంటంటే డిసెన్సిటైజింగ్ మౌత్ వాషెస్ అని, యాంటీ క్యావిటీ మౌత్ వాషెస్ అని, బ్లీచింగ్ మౌత్ వాషెస్ అని, అండ్ యాంటీసెప్టిక్ మౌత్ వాషెస్ అని, అండ్ డ్రై మౌత్ కండిషన్స్లో సెలైవర్ సబ్స్టిట్యూట్స్ అని, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. ఏ మౌత్ వాషెస్ వాడుకున్నా మ్యాక్సిమం 2 to 3 వీక్స్కి మించి వాడకూడదు. ఈ మౌత్ వాషెస్ అనేది డైల్యూట్ చేసుకుని వాడుకుంటే మంచిది. ఈ మౌత్ వాషెస్ కంటిన్యూస్ యూసేజ్ వల్ల టీత్ స్ట్రెయిన్ అవ్వటం, లేదంటే అల్సరేషన్స్ కనిపించటం, లేదంటే టేస్ట్ డిస్టర్బెన్స్ రావడం కూడా జరుగుతుంది.